గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ప్రాంతంకి చెందిన నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఇందిరానగర్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ ఆనుకుని ఉన్న గృహాలను రైల్వే అధికారులు తొలగించారు. రైల్వే స్థలంలో నివసిస్తున్న నివాస గృహాల సముదాయాన్ని రైల్వే అధికారులు రైల్వే అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించడం జరిగింది. ఉన్న ఫలంగా ఇల్లు తొలగిస్తే మా పరిస్థితి ఏంటని నివాస గృహస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా తమకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని చెప్పడమే తప్ప ఎవరు ఇల్లు పట్టాలు ఇవ్వడం లేదని, తమ పరిస్థితి ఏంటని, రాత్రికి రాత్రి ఇల్లు కూలిస్తే తాము ఎక్కడ జీవించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీలు ఇయ్యడమే తప్ప ఏ రాజకీయ నాయకులు తమ గురించి పట్టించుకోవడం లేదని అక్కడ స్థానికులు విమర్శలు చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. నువ్వు హ్యాపీ కదరా, మీకు ఉంది కదా, మాకైతే ఏం చేయలేదు. ఆయన వచ్చి చెప్పినాడు ఎప్పుడు వచ్చి వాళ్ళు రాసుకొని రా అని చెప్పినాడు. ఎమ్మెల్యే వచ్చి తీసుకున్నాడు. ఆయన నచ్చిన వాళ్ళనే రాసుకొని తీసుకొని పోయి ఇచ్చేసినాడు. మాకైతే మా పేపర్లు మాకానే ఉన్నాయి. అప్లికేషన్ పేపర్లు తీసుకొచ్చినాము, రాసిన ఫిలప్ చేయమన్నా ఫిలప్ చేసినాము. మా పేపర్లు మాకన్నీ ఉన్నాయి. ఆయన నచ్చిన వాళ్ళు ఇచ్చేసుకున్నారు. మళ్ళీ ఇచ్చుకొచ్చుకున్న తర్వాత మావని మేము అడిగినాము. అడిగితే మేము ఉన్నాయంటే ఎట్టున్నాయి మావి అప్లికేషన్ ఊరికి ఆధార్ కార్డు, బియ్యం కార్డు, జిరాక్స్ ఇచ్చేసినాం. లేదనకూడదు. ఇచ్చేసినాక తర్వాత మళ్ళీ పేపర్ తెచ్చుకొని ఫిలప్ చేయరమ్మా, ఇంటి స్థలాలు అవన్నీ ఉంటాయి ఆడ సెంటర్ లో అన్నాడు. తీసుకొచ్చినాం, చేసినాము. మా పేపర్లు తీసుకోలే, ఏం తీసుకోలే. ఆయనమే ఎమ్మెల్యే లేని కట్ట మీద నీళ్ళు రాసుకొని రా అని ఆయనే చెప్పినాడు. వచ్చి 1వ తారీఖు పింఛన్ ఇచ్చి చెప్పిపోయినాడు. వాళ్ళు నచ్చిన వాళ్ళు తీసుకుపోయినారు. మాదైతే అట్లనే ఉన్నాయి. మేమైతే ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం. మాకెవరు సాయం చేయలేదు ఇంతవరకు. మేము వీళ్ళకి చెప్పాలంగా, ఎవరిని అడగాల? కబ్జలేరని చెప్తున్నాడు. మాకేం సంబంధం ఇవి? వాళ్ళు చేయమంటున్నారు రైల్వే వాళ్ళు, మేము కాదు కదా అంటున్నారు వాళ్ళు. కబ్జలేరు అడిగిన కబ్జలేరు మేమేం చేస్తాం? మా చేతులు ఏముంటాయి? అప్పుడు నానాక మాటలలో చెప్పినారు ఒకప్పుడు, వాళ్ళ అవసరం కాబట్టి అది ఇప్పించాం ఇది ఇప్పించామని. ఏది మాకు ఇప్పేలా, ఏది మేము తినాలా గవర్నమెంట్ సొమ్ము ఇంతవరకు గుర్తి యాడ్ ఇచ్చామన్నారు. 4 లక్షలు 5 లక్షలు కెపాసిటీ కట్టమంటున్నాడు. ఆయన కట్టి మళ్ళీ 25,000 కట్టమంటున్నాడు. మేము అదే ఉండింటే మేము సొంతం స్థలం తీసుకోపోతున్నా, మేము ఈ గుర్చల్లో ఎంటుకుంటాము. అది లేకనే కదా మేము అడుగుతున్నది. ఇది చెప్తాను 20-30 ఏళ్ళు అవుతుంది ఉండటం. మా ఎంతకాలం గుర్తు పోయింది. అప్పటి నుంచి స్థలం మా ఇంటి పేరు మీద వస్తుందంట. మేము ఆధార్ కార్డు తీసుకొని పోయి కొడితే 2-3 మాటలు వచ్చింది అన్నాడు. ఒక్కడు వచ్చి మాకు చెప్పాలా మీకు వచ్చింది అని. మాకు ఏడాది చూపించాలి ఇంతవరకు. మళ్ళీ మేము ఎవరికి చెప్పకాలే, ఎవరికి చేయాలి? ఇప్పుడు సడన్ గా వచ్చినారు. 6 గంటలప్పుడు వచ్చినారు. పనికి వచ్చినా మేము 6 గంటలకు వచ్చినారు. ఏం సార్ సడన్ గా అంటే ఏం చెప్తామమ్మా, ఏం చేస్తాం మేము అని. మళ్ళీ పొద్దున 6కి వచ్చినారు. 6 గంటలకు ఒక్కొక్కలని తీసుకొని వచ్చినారు. మళ్ళీ దీనికి ఎవరు పూచిదారుడు ఎవడు? మేమేమో రోడ్డు మీద, వాళ్ళేమో బాగా ఏసీ రూమ్లలో ఉన్నారు. మళ్ళా
మినిస్టర్ అందరిని అడిగినాం సార్, అడగకుండా ఏముండము, మేము అందరిని అడుగుతానే ఉండాము. మాకైతే ఎక్కడ లేదు స్థానం, చూసుకోరు మీరు, ఎంక్వైరీ చేయరు అని కూడా అడిగినాం మేము. చెప్పకుండా ఏముండము, మేము ఈ దీంట్లోనే ఎందుకు ఉండాలా, మాది మాకు ఇచ్చే ఇదే గుర్తు తీసుకుపోయి మేము అడే వేసుకుంటాం సార్ అని కూడా అడిగినాం మేము. సమాధానాలు వచ్చినట్టుగా కానీ చెప్తారు, వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళకి ఇన్ని మంత్రులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళకు నచ్చిన వాళ్ళకు రాసుకోవడం, పోవడం, తీసుకుపోవడము. మాకైతే మా పెట్టండి మళ్ళా లేని వాళ్ళకు బొత్తులు ఎవడు పట్టించుకోడు. అది మేము ఇక్కడ ఉండబట్టి మా జేజీ వాళ్ళందరి నుండి మేము ఇక్కడనే ఉండం. కానీ మాకైతే ఇల్లు ఇస్తామన్నారే కానీ ఎవ్వరు ఇవ్వలేదు. ఇచ్చినాం అంటేనే ఉన్నారు కానీ ఎవరు ఇవ్వలేదు. ఇస్తామని అన్నారు లాస్ట్ ఇయర్, ఇంతకు ముందు ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా, కానీ ఎవరు ఇవ్వలేదు. కిట్కో ఇళ్ళకి ఇచ్చినామా అక్కడ పోండి అన్నారు. కానీ అక్కడ పోయి మేము పనులు చేసుకోలేమని అడిగితే సర్లేండి మీకు స్థలాలు ఇచ్చాము అప్పుడు లేపుతామని చెప్పినారు. కానీ ఎవరైతే మాకైతే ఏం హెల్ప్ చేయలేదు సార్. నిన్న వచ్చినారు, వచ్చి పొద్దున వచ్చి ఇవి తీసేస్తాము అని చెప్పినారు. అడిగింటే సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, ఒక్క రోజుకి ఎట్లా తీసేస్తామని అన్నాం మేము. అని అంటే మాకు అదల్లా సంబంధం లేదు, నోటీసులు కూడా వచ్చినాయి కదా అంటే రాలేదని చెప్పినాం. అని అంటే సర్లేండి మీరు ఎట్లన్నా కానీ సామాన్లు తీసుకోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. సాయంత్రం మళ్ళీ 6:30కు వచ్చినారు, 5:30కు వచ్చినారు. ఇంకా అంతే, పొద్దున మేము లేయక ముందుగా వచ్చినారు. మేము లేయక ముందుగా వచ్చి మేము ఏం చేస్తాం సార్? కనీసం మీరు 3 రోజులన్నా టైం ఇవ్వాలి కదా, 2 రోజులన్నా ఇవ్వాలి కదా. మేము ఆల్రెడీ నేను ఇల్లు మాట్లాడుకొచ్చుకుందామని అనుకున్నాం. ఇంత సడన్ గా వస్తాం, మేము ఎక్కడ పోవాలా సార్? అవును అంటున్నారు. మేమేమైనా ఈ రోజు వేసుకుంటే నువ్వు అనాలా? ఎప్పటి నుండో ఉన్న ఇంట్లో కదా, ఈ ఎలక్షన్లు ఉన్నప్పుడు అప్పుడు తెలియదా ఇవి రైల్వే స్థలాలను వీళ్ళని ఓట్లు అడగకూడదని? మరి మాకు ఓటకి ఎట్లా వచ్చింది? మేము ఇక్కడనే పుట్టినాం కదా, మా నాన్నోళ్ళు ఇక్కడనే ఉన్నారు, మా జేజలు ఉన్నారు. మళ్ళీ మా వాళ్ళకి అందరికి ఉన్నప్పుడు మేము ఓటకు కూడా మాకు ఇవ్వకూడదు. మరి ఎంతో మారింది, అభివృద్ధి చెందింది నంద్యాల అంటున్నారు, జిల్లా అయిందన్నారు. ఏం జరిగింది సార్ అభివృద్ధి? మేము ఎట్లా ఉన్నాం అట్లా ఉండం, చేసే ఉన్నాం సాయన్న. ఎన్నిసార్లు చేసినాం, రాలేదు. మాకు ఎవరికి రాలేదు అన్న, మాకేం రాలేదు. చూడండి అన్న, మా పిల్లలు కూడా పెద్ద అవుతున్నారే కానీ మాకేమైతే ఏ ఆధారం లేదు, మాకేం లేదు. ఇక్కడ ఊక ఉన్నామంటే ఉన్నాం, ఎట్లా ఉన్నామో పుట్టినామంటే ఇప్పటికి కూడా అదే ఉంది మా జీవితం, ఏం మారలేదు. చాలా మందిని అడిగినాం, ప్రతి ఎలక్షన్ లో వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగినాం. ఎంత మందిని అడిగినామంటే లెక్కలేని వాళ్ళను. ఆయన పైపులంకరెడ్డి ఆ సార్ వాళ్ళు ఉన్నప్పటి నుండి అడుగుతూనే ఉండం. వాళ్ళ పరిపాలన అయిపోయింది, ఆయన చనిపోయినాడు. తర్వాత భూమా బెంబాన్ రెడ్డి అందరు వచ్చినారు, వాళ్ళ వారసులు కూడా ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళదే కదా ఇప్పుడు. ఎవ్వరు మాకు హెల్ప్ చేయడం లేదు. కానీ చేస్తామని అంటూనే ఉన్నారే కానీ చేయలేరు. చేసేటోళ్ళు అయితే తక్కువనే చేస్తారని అనుకున్నాం, కానీ ఇప్పటికైతే మాకు ఏ న్యాయం జరగలేదు. కనీసం ఈ న్యూస్ కూడా బయటకు పోతుందో లేదో కూడా తెలియదు. ఇంతకు ముందు ఆయన వచ్చిన్నాడు, ఎవరు డాడీ మొన్న వచ్చింది ఆయన కాదు, కమిషనర్ సార్ కాదు, ఆయన ఫరూక్ వచ్చినాడు, ఫరూక్ సార్ వచ్చినాడు మాట్లాడినాడు, ఇల్లు ఇప్పిస్తామమ్మా అది ఇది మీకు స్థలం వేస్తాంలే అన్నాడు. కానీ వాళ్ళు ఇక్కడ మాట్లాడిన వాళ్ళ మాటలు కూడా బయటకు రాల. జస్ట్ ఆయన ఊకే మాట్లాడినట్టు అదొక్కటే వచ్చింది. ఊక ఏం మాట్లాడలే, ఊకే హ్యాండ్ చెయ్యి ఇచ్చినట్టే ఉందే కానీ ఈ న్యూస్ కూడా బయటకు వచ్చేది అది కూడా మాకు తెలియదు. ఊక వచ్చారు, వింటారు, పోతారు, వస్తారు, వింటారు, పోతారు. ఎవరైనా అంతే. ఓటు కావాలన్నప్పుడు మటుకు 2 సార్లు 3 సార్లు వచ్చి తిరుగుతారు. ఓట్లు అయిపోయినాక ఇంకా అయిపోయా. మేము ఎవరమో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. మాకు చెప్పిన 34 ఏళ్ళకి ఉన్నాం గవర్నమెంట్ ఏం చెప్పలేదు, ఇల్లు ఇస్తామని ఏం చెప్పలేదు. ఫరూక్ సార్ వచ్చినప్పుడు కూడా చెప్పినా కానీ ఎవరు రాసుకునే చేయలేదు. 40 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఇల్లు లేదు, ఎక్కడ ఉండాలి మేము? అయినా ఈ ఇండ్లు అలా పడిపోయినాయి, మాకు ఇల్లు లేదు. ఇన్నేళ్ళ కూర్చున్నా మాకు ఇల్లే ఇవ్వలేదు ఆయన. ఆయన జగన్ ఇచ్చారని ఆయన ఇచ్చే అపార్ట్మెంట్స్ అని ఇవ్వకపోయినారు. మాకు ఏమి లేదు. ఇల్లు అలా వచ్చి దెబ్బ అన్ని పడగొట్టి నాశనం. రైల్వే స్థలం కాదు, 3 అడుగులే వాళ్ళకు ఉండేది. 3 అడుగుల నుంచే వాళ్ళంతా మాది అని ఇది చేసుకుంటున్నారు. ఆయన అంతా పడగొట్టినారు. అలా గుంట రోజు అన్ని చేసి మా ఇండు అలా పోతే మేము ఏడవ ఇండాలి.
మాకు ఇల్లు ఇస్తామని ఫారూక్ అన్నాడు. ఆ ఫారూక్ కూడా మాకు ఇవ్వలేదు. ఇల్లు ఇస్తున్నారు కదా అక్కడ. ఏడ ఇచ్చినాడు, అసలు మాకు పటా కూడా ఇవ్వలే. అలాంటాడు సడమని కూడా చూపాలే. ఏమని చెప్పాలి నాయన మేము? పేదవాళ్ళం మా పక్షంలో ఎవరు లేరు. ఈడ ఉండే కౌన్సిలర్లు కానీ ఎవరన్నా కానీ మాకు ఎవరు సహాయం చేయలేదు. ముందు పడిపోయినా కానీ వాళ్ళకు సహాయం చేస్తుండే లేదు. మా లాంటి ముచ్చిన వాళ్ళు ఎవరున్నారు? మా మీద దయ ఉంచి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఈరోజు నూనెపల్లి ఇందిరానగర్ లో గత 60-70 సంవత్సరాలుగా ఉన్న రోడ్ ఎడ్జిలో తర్వాత రైల్వే ట్రాక్ దగ్గరలో ఉన్నాయనే ఒక కారణంతో ఈరోజు దాదాపుగా 10-12 కుటుంబాలను ఈరోజు ఇళ్ళన్నీ కూల్చడం జరిగింది. ముందస్తు సమాచారం పట్టాలు ఇస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినా కూడా మంత్రి గారు కూడా చెప్పినారు. మరి అధికారుల నిర్లక్ష్యమో మరి ఎవరి నిర్లక్ష్యమో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అధికారులేమో మేము ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు గౌరవ పోలీస్ అధికారులను అడిగినా కానీ మేము ఎంఆర్ఓ గారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు కూడా మేము పట్టాలు ఇస్తామని చెప్పినారు. ఇచ్చిన తర్వాతనే తీస్తామని చెప్పి ఈరోజు అటువంటి ఏమీ చెప్పకుండా పొద్దున్నే పొక్లైన్లు పెట్టేసి ఈరోజు అన్ని కూడా ఈరోజు చెప్పి వితౌట్ ఇంటిమేషన్ గా వచ్చి పొద్దున్నే వచ్చేసి మరి వాళ్ళ వస్తువులు కూడా ఏది తీసుకోకుండా ఈరోజు వాటన్నిటికి కూల్చడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అభివృద్ధికి మేము ఎవరూ అడ్డం కాదు, ఎందుకంటే అభివృద్ధి జరగాలి. కానీ ఇన్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది మేము తెలియజేసుకున్నాం. ఎందుకంటే పేద ప్రజలు ఎక్కడ పనులు చేసుకుని ఉండేవాళ్ళు కాబట్టి వారికి తప్పకుండా మన వంతు ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం ఈరోజు అందించి ఉంటే చాలా బాగుండేది. ఈరోజు వాళ్ళందరినీ కూల్చేసి రోడ్డున పడేసిన పరిస్థితి. వీళ్ళకి ఎటువంటి సాయం, ఆర్థిక సాయం కానీ పట్టాలు కూడా త్వరితగతిన ప్రభుత్వం ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని తెలియజేసుకుంటూ ఆ విధంగా ఇచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తామని తెలియజేసుకుంటాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.